Today's daily dose of English is based on relative pronouns. So, coming to the first one, the book dash you lent me was fascinating. What will be the answer here? Okay, we want to refer a book. Book in the sense it's a thing, right? So, in this sentence, the object is book. So, we can use either which or that. Which or that. Okay, first question answer it. ఎందుకు విచ్ దట్ అంటున్నాను ఎందుకంటే ఇక్కడ మనం బుక్ అనే దాన్ని రిఫర్ చేస్తున్నాం ఇట్స్ ఎ థింగ్ సో వీ కెన్ యూస్ విచ్ ఆర్ దట్ కమింగ్ టు ద సెకండ్ వన్ ద ఉమెన్ డాష్ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఎ డాక్టర్ ద ఉమెన్ హియర్ వీఆర్ రిఫరింగ్ ఎ పర్సన్ ద టు ఉమెన్ ఎమ్ రైట్ సో హియర్ ఇక్కడ మనం ఒక ఉమెన్ అంటే మనిషిని రిఫర్ చేస్తున్నాం కాబట్టి మనము హూ అనేది వాడాలి ఓకే కమింగ్ టు ద థర్డ్ వన్ మనం ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్ గురించి మనం యూజ్ చేస్తున్నాం ఓకే ఒక లొకేషన్ గురించి మనం చెప్తున్నాం సో ఆ ప్లేస్ ని మనం రిఫర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ వేరే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది కమింగ్ టు ద ఫోర్త్ వన్ డూ యు నో ద మ్యాన్ డాష్ కార్ వాజ్ స్టోలెన్ ఇక్కడ మనకు వచ్చేసరికి హూస్ అనేది ఆన్సర్ అవుతుంది డబ్ల్యూహెచ్ఓఎస్సి హూస్ ఎందుకు హూస్ అనేది ఆన్సర్ అవుతుంది అంటే హూస్ అనేది వర్డ్ పొజిషన్ ని మనకి క్లియర్ చేస్తుంది ఓకే ఆ కార్ ఆ మనిషిదే కాబట్టి హూస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఓకే కమింగ్ టు ఫిఫ్త్ వన్ లెట్ మీ డ్రాగ్ ఇట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్ the movie dash I watched last night was very exciting. ఇక్కడ కూడా మనం సేమ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ని రిఫర్ చేసినప్పుడు ఏం చెప్పొచ్చు విచ్ ఆర్ దట్ ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ is same as usual. Whenever you are going to refer an object, you can use which or that. Okay. Coming to the sixth one. The girl dash won the race is my cousin. Here we are referring a person. ఒక పర్సన్ రిఫర్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి సేమ్ యాజ్ సెకండ్ వన్ హూ ఓకే కమింగ్ టు సెవెంత్ వన్ ద టీచర్ డాష్ ఐ స్పోక్ టు వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలమ్మా సో వీఆర్ ద ఆబ్జెక్ట్ ఈస్ a person, a teacher, right? I spoke to ఎవరితో మాట్లాడుతున్నామని చెప్తున్నాము టీచర్తో సో హూమ్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది హూమ్ ఈస్ ద ఆన్సర్ సో వాట్ ఈస్ ద కంప్లీట్ సెంటెన్స్ ద టీచర్ హూమ్ ఐ స్పోక్ టు వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఓకే కమింగ్ టు ఎయిత్ వన్ దిస్ ఈస్ ద డాగ్ డాష్ బిట్ మై ఫ్రెండ్ దిస్ ఈస్ ద డాగ్ డాష్ బిట్ మై ఫ్రెండ్ అగైన్ ఇక్కడ యానిమల్ ఏదైనా యానిమల్ కానీ థింగ్స్ కానీ మనం డినోట్ చేసేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు అని చెప్పాను విచ్ ఆర్ దట్ ఓకే కమింగ్ టు ద నైన్త్ వన్ ద కంపెనీ డాష్ ప్రొడక్ట్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ ఈస్ గెయినింగ్ పాపులారిటీ సో వాట్ విల్ బి ద ఆన్సర్ హియర్ ఇక్కడ మనం పొజిషన్ వాడుతున్నాం మళ్ళీ ఓకే కంపెనీ గురించి వాడుతున్నాం కదా కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అనేవి దేనికి చెందినవి కంపెనీకి చెందినవి కాబట్టి ఇక్కడ మనం పొజిషన్ యూజ్ చేయాలి మనం పొజిషన్ యూజ్ చేసినప్పుడు ఏ వర్డ్ రావాలని చెప్పాను ఇందాక ఫోర్త్ వన్ లో రిపీట్ అయింది ఇది హూజ్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే సో కంపెనీ గురించి మనం రిఫర్ చేసినప్పుడు హూజ్ అనేది ఆన్సర్ అవుతుంది కమింగ్ టు లాస్ట్ వన్ 10th వన్ ద హౌస్ డాష్ వి మూవ్డ్ ఇంటూ ఇస్ వెరీ ఓల్డ్ ఇక్కడ మనం దేన్ని రిఫర్ చేస్తున్నాము వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్ హౌస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఒక థింగ్ హౌస్ అనే థింగ్ ఆటోమేటిక్ ఇది ఒక ఆబ్జెక్ట్ అయింది అవునా ఒక ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి విచ్ ఆర్ దట్
So these are the answers for today's daily dose of English.